శాతవాహనస్ పార్ట్ 63. ఈ శాతవాహన టాపిక్ అన్నది మనం జోగినాయుడు బుక్ నుంచి అయితే కవర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే శాతవాహనుల సైన్య నిర్వహణ విధానం ఎలా ఉండేది అనేసి. సో రాజే సర్వసైనాధిపతి, ఇది గుర్తుంచుకోండి. సో మహాసేనాపతి సైనికి విషయాలను చూసేవాడు. ఓకే, మహాసేనాపతి కూడా ఉండేవాళ్ళు. అతను ఈ యుద్ధ విషయాలన్నీ చూసేవాళ్ళు అన్నమాట. ఎంతమంది ఉన్నా సరేను రాజులు స్వయంగా సైన్యాలు నడిపేవారు. శాతవాహన శాసనాల్లో మనకి స్కందవరంలో అలానే కటకం అనే రెండు పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. స్కందవరం అంటే తాత్కాలిక సైనిక శిబిరం అని అర్థం. కటకం అంటే నగరాల్లోని సైన్యాగారం అని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.